అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో హాస్య కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన శ్రీ పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన హమ్మయ్య అయ్యింది పెళ్ళి. సుబ్బారావు అంటే చెప్పలేనంత జాలి మా అందరికీ. నిజానికి సుబ్బారావుని చూసిన వాళ్ళు అతన్ని చూసి జాలిపడరు సరికదా, అసూయపడతారు. అలా ఉంటాడు మా సుబ్బారావు. ఆజానుబాహు, పచ్చని పసిమి రంగు. పోనీ రూపం ఉండి చదువు సంధ్య లేవేమో అనుకునేందుకు వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్, లెక్చరర్ ఉద్యోగం ఉంది. బోలెడంత ఆస్తి ఉంది. ఇక గుణగణాల మాటికొస్తే వాడికి వాడే సాటి. ఏ దురలవాట్లు లేవు. మహా మంచివాడు, అతి అమాయకుడు. నోట్లో వేలు పెడితే కొరకలేడు. ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు. వాడికి జీవితంలో పాపం ఒకే ఒక కోరిక ఉంది. అదైనా అపురూపమైనది, అందుబాటులో లేనిది కాదు. చిన్నదే, అతి మామూలుదే. ఏమిటంటే ఘనంగా పెళ్లి చేసుకొని ఘనంగా రిసెప్షన్ ఇవ్వాలని వాడి కోరిక. అంత బలీయంగా కలగడానికి బోలెడంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏ ముహూర్తాన పుట్టాడో గాని వాడికి వేడుకలు అచ్చిరావు పాపం. చిన్నతనాన వాడు పుట్టగానే ముగ్గురు ఆడపిల్లల తరువాత అపురూపంగా పుట్టిన పిల్లవాడని మురిసిపోయి నామకరణం భారీ ఎత్తున తలపెట్టారట వాళ్ళు. తీరా రేపు నామకరణం అనగా పిడిరాయిలా ఉన్న వాడి పితామహుడు బకెట్ తన్నేశాడుట. నానా గోల అయిపోయి వీడి నామకరణానికి తెచ్చిన సరుకులు ఆయన దినవారాలకు వాడేశారుట. ఇక వీడికి నామకరణం చెయ్యలేదుట. ఆయన పేరే వీడికి పెట్టేశారట. నామకరణం ఎలాగూ లేదు, పోనీ అన్నప్రాసన ఘనంగా చేద్దాం అనుకున్నారట. ఏర్పాట్లు ఘనంగా చేసి బంధుమిత్రులని ఆహ్వానించారట. తీరా 2 రోజుల్లో వీడు అన్నం తింటాడనగా వాన మొదలై గాలి తోడై తుఫానుగా మారిందట. చెరువు కట్ట తెగి వీళ్ళ ఊళ్ళోకి వరదొచ్చేసిందట. ప్రాణరక్షణార్థం ప్రజలంతా ఇళ్ల మీదకి ఎక్కారట. వీడి అన్నప్రాసన ముహూర్తం సమయానికి వీడి బంధువులంతా అన్నం లేకుండా మలమలా మాడుతూ ఇళ్ల మీద ఉండిపోవడం వల్ల వీడికి అన్నం పెట్టడం కుదరలేదుట. నీళ్లు తీసేసి కిందకి దిగి వచ్చిన తర్వాత ఆవురావురమని వాళ్ళు తింటూ వీడికి ఓ పిడచ నోట్లో పెట్టారట. ఛ, ఎన్నిసార్లు వీడి వేడుక తలబెట్టినా ఏదో ఒక అవాంతరం ముంచుకొస్తోంది అని విసుక్కొని వాళ్ళ తండ్రి గారు అక్షరాభ్యాసానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారట. ఫంక్షన్కి 2 రోజుల ముందు ఊళ్ళో మత కలహాలు మొదలై క్రమంగా తీవ్ర రూపం దాల్చడం వల్ల ఊళ్ళో కర్ఫ్యూ విధించేశారట. ఇంట్లోంచి కదలడానికి వీల్లేకపోతే ఇక స్కూలుకి వెళ్ళే ప్రసక్తేది. అందువల్ల ఇంట్లోనే గుండు కొట్టించి ఓం నమః అని దిద్దించేశారట. తర్వాత కొంతకాలానికి వాడికి ఉపనయనం తలపెట్టి బితుకుమంటూనే ప్రయత్నాలు చేశారట. శుభలేఖలు వెళ్ళాయి. విజయవాడలోని వాళ్ళ సొంత ఇంటి ముందు పెద్ద పందిరి వేయించారు. లైట్లు, బ్యాండు అన్నీ భారీ ఎత్తున అమర్చారట. తెల్లవారితే ఉపనయనం అనగా ఆ మధ్యాహ్నం నెహ్రూ గారు మరణించారు. నేషనల్ మార్నింగ్, ఏ శుభకార్యము చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ పందిరి పీకించేశారట వాలంటీర్లు. ముహూర్తం మించిపోతే మళ్ళీ పెట్టించాలి. నానా చిరాకు. ఎందుకులే, అసలు వీడి జాతకమే ఇంత అనుకొని ఏదో శాస్త్రార్థం క్లుప్తంగా వీడి మెడలో ఓ యజ్ఞోపవీతం పడేశారుట. ఇవన్నీ మాకు తెలియని విషయాలు. కాలేజీలో చేరాక వాడికి మాకు స్నేహం కుదిరాక ఇవన్నీ చెప్పి, ఏమిటోరా ఒక్కొక్కడి జాతకం ఇంతే అనేవాడు నిర్లిప్తంగా. మేమందరం నీ మొహంలే, ఏదో కాకతీయంగా జరిగింది, అంత మాత్రాన జాతకాలు సింగినాదాలు ఏమిట్రా అని తేలిగ్గా తీసిపారేసేవాళ్ళం. పోతే పోయిందిలే, అవన్నీ చిన్నా చితకా వేడుకలు. వాటన్నింటి వారా పెళ్ళి ఊరంతా దద్దరిల్లిపోయేలా చేసుకుందులే గాని అని ధైర్యం చెప్పేవాళ్ళం. వాడి మొహం కలకల్లాడేది. చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది. భయంగానే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు వాడి పెద్దవాళ్ళు. చక్కటి సంబంధం చిటికెలో కుదిరింది. పెళ్లి చూపులు చూసొచ్చాడు. ముహూర్తం నిశ్చయించారు. మరో నెల్లాళ్ళు ఉంది పెళ్ళి. ఆ అమ్మాయికి ఉత్తరం రాస్తాను అన్నాడు. మహారాజులా రాయమన్నాం. ఎలా రాయాలో కాస్త సలహా చెప్పమన్నాడు. కనిపించిన ప్రతి ఆడపిల్లకు ప్రేమలేఖలు రాసే శ్యామసుందరాన్ని వీడికి అప్పగించాం. దగ్గర కూర్చొని పసందైన ఉత్తరం రాయించాడు శ్యామసుందరం. అది పూర్తయ్యాక కేవలం ఆ అమ్మాయికే రాస్తే బాగుండదేమో, మామగారికి కూడా రాసి ఆ కవర్లోనే పెడతా అన్నాడట సుబ్బారావు.
వెరీ గుడ్ ఐడియా అభినందించాడుట శ్యామసుందరం. ఎలా రాయాలో చెప్పండి అన్న సుబ్బారావుతో, మామగారికేగా ఎలా రాసినా పర్వాలేదు, మోడల్కి కావాలంటే ఇదిగో నేను మా బావమరిదికి రాసిన ఉత్తరం చూసుకొని రాసేయి అని చెప్పి ఏదో పని మీద వెళ్ళాడట శ్యామసుందరం. ఉత్తరం రాసేశాడు సుబ్బారావు. బావగారికి అని ఉన్న చోట మామగారికి అని మారుస్తూ చేతనైనంతలో బాగానే రాసి చివర్లో గంగా భాగీరథి సమానురాలైన అత్తగారికి నా నమస్కారములు అని రాశాడట. పోస్టు చేశాడు. అది అందగానే ఆ మామగారు ఉన్నపాటు నా ఉత్తరం పుచ్చుకొని బస్సెక్కి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ నాన్నగారికి ఆ ఉత్తరం చూపించి, ఏమిటి బాబు ఈ అన్యాయం, మా వాడు మంచి తెలివిగలవాడు, మర్యాదస్తుడు అని గొప్పగా చెప్పారు, ఇదేనటండి ఆ మర్యాద, నేను బ్రతికుండగానే నా భార్యను గంగా భాగీరథి సమానురాల్ని చేస్తాడా, ఎంత ధైర్యం అని నానా మాటలు మాట్లాడి, ఇలాంటి తింగరివాడికి నా పిల్లనివ్వను అని చెప్పి వెళ్ళిపోయాడట. వాళ్ళ నాన్నగారు బస్సెక్కి వీడి దగ్గరికి వచ్చి వీడిని చెడామడా తిట్టిపోశారు. నోరు మూసుకొని కూర్చోక ఉత్తరాలు ఎవడ్రా రాయమన్నది నిన్ను అని తిట్టి వెళ్ళిపోయారు. బుర్ర వంచుకొని కూర్చున్న సుబ్బారావుని చూస్తే జాలి వేసింది మాకు. ఎందుకు రాశావలా అని అడిగాం. శ్యామసుందరం అలాగే రాశాడుగా మరి అన్నాడు అమాయకంగా. వాడికి మామగారు లేరు కాబట్టి వాడలా రాశాడు. నీకు మామగారు దుక్కలా ఉన్నారుగా, నువ్వెందుకు రాశావు అని మందలించాం. పోన్లే, గతం నాస్తి, ఆ సంబంధం కాకపోతే ఇక నీకు పెళ్ళి కాదా అని ఓదార్చాం. ఆ తరువాత సంబంధాలు చూస్తూనే ఉన్నారు కానీ ఏడాది దాకా కుదరలేదు. వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చక, వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చక బెడిసిపోయాయి. చివరికి మంచి సంబంధమే కుదిరింది. ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్ళి పల్లెటూరులో. ఈసారి ఉత్తరాలు పాడు రాయలేదు. అవన్నీ వద్దులేరా, ఆ మూడు ముళ్ళు పడి నేనో ఇంటివాడినైతే చాలు అన్నాడు దీనంగా. నీ మొహంలే, బ్రహ్మాండంగా పెళ్లి చేయిస్తాం, అంతేకాదు బ్రహ్మాండంగా రిసెప్షన్ కూడా ఇద్దాం అని ధైర్యం చెప్పాం. వాడి ముఖం వికసించింది. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ వాడి బాధ వర్ణనాతీతం. ఉండుండి మనిషి మలేరియా పేషెంట్లా వణికిపోయేవాడు. అర్ధరాత్రి కొయ్యమంటూ లేచి కూర్చునేవాడు. కాలేజీలో క్లాస్ తీసుకుంటూ హఠాత్తుగా ఆగిపోయి గుడ్ల నీళ్లు కక్కుకునేవాడు. వాడి వాలకం చూస్తే మాకు భయం వేసింది. తీరా చేసి పెళ్ళి నాటికి వీడికి పిచ్చి కానీ ఎక్కదు కదా అని బెదిరిపోయాం. కనిపించిన వాడినల్లా కావలించుకొని ఏ ఆటంకమూ లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే బాగుండురా అని దుఃఖపడేవాడు. ఎవరికి తోచిన ధైర్యం వాళ్ళు చెప్తూ వాడిని క్షణం వదలకుండా కాపాడుకుంటూ కాలక్షేపం చేశాం. పెళ్లి రోజు దగ్గర పడింది. మా వాడి మొహంలో పెళ్లి కల బదులు ప్రేతకల తాండవించసాగింది. శుభలేఖలు పంచారు. బంధువులొచ్చారు. పందిళ్ళు వేశారు. స్నాతకం అయింది. మొత్తానికి ఏ ఆటంకము లేకుండా పెళ్ళికి బయలుదేరాం. వాళ్ళ ఊరు చేరాం. పెళ్లివారి ఏర్పాట్లు చెప్పుకోదగినంత గొప్పగా లేవు. పల్లెటూరు కదా, సౌకర్యాలు తక్కువ అనుకున్నాం. తెల్లవారుజామున 4ంటికి ముహూర్తం. మా సుబ్బారావు చుట్టూ చేరాం మేమందరం. కాసేపు పడుకోరా, మళ్ళీ రేపంతా నిద్రుండదు అని ఎంత బ్రతిమాలినా క్షణం కూడా కన్ను మూసుకోలేదు వాడు. మా అమ్మమ్మ ఎలా ఉంది, మా నాయనమ్మ బాగా తిరుగుతోందా, తాతగారు బాగున్నారుగా, ప్రయాణం బడలిక చేయలేదుగా, వాన వచ్చేలా లేదులే, చచ్చేంత వేడిగా ఉంది, కర్మ, ఎటు నుంచైనా కొంపలు అంటుకోవు కదా, వంట వాళ్ళు పొయ్యిలు సరిగ్గా ఆర్పేశారో లేదో, ఏమిటో కర్మ, హారి భగవంతుడా నీవే దిక్కు, నీదే భారం అంటూ వణికిపోతూ కూర్చున్నాడు. ఏమిటా పిచ్చి ప్రేలాపన, పిచ్చిగా వాగావంటే తంతా నొరై, నోరు మూసుకొని కూర్చో అని కసిరాం. అతి కష్టం మీద రాత్రి గడిచింది. మంగళ వాయిద్యాలు మ్రోగాయి. గడగడ వణికిపోతున్న పెళ్లి కుమారుడికి మంగళ స్నానం చేయించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. ఎంతో అందంగా, చూడడానికి 2 కళ్ళు చాలవన్నట్లు ఉన్నాడు. మీరందరూ కాస్త నా దగ్గర ఉండండిరా అని వాడు రిక్వెస్ట్ చేయడం వల్ల అందరం వాడు వెనుకగా నిలబడ్డాం. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు. ఆవిడ కూడా చాలా అందంగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. తెర అడ్డు పెట్టారు. ఆవిడ మధ్య మధ్య ఓరకంట వీడిని చూడడానికి ప్రయత్నిస్తుంటే వీడు మాత్రం తల భూమిలోకి వంచేసుకొని కూర్చున్నాడు. ఒరేయ్, మరీ అంత బెదిరిపోకు, కాస్త ఫ్రీగా ఉండు అని చెప్పాను చెవిలో. పేలవంగా నవ్వాడు. పెళ్లి కూతురు ఎంత బాగుందో, ఓసారి తలెత్తి చూడు
అన్నాను ప్రోత్సహిస్తూ. ఏదో లేరా, దేవుడి దయ వల్ల ఏ ఆటంకమూ లేకుండా పెళ్లి జరిగిపోతే అన్నాడు నీరసంగా. ఛ, అపశకున పక్షి. జరిగితే ఏమిటి, జరిగిపోతుంటేనో అన్నాను. కన్యాదానం జరుగుతూ ఉంది. కాళ్ళు కడిగారు. అమ్మాయి చేతిలో కొబ్బరి బోండా ముంచి వీడి చేతిలో ఉంచారు. కన్యాం కనక సంపన్నాం అంటూ గొంతెత్తి మంత్రాలు చదువుతున్నారు ఇరువైపుల పురోహితులు. అంతలో బయట నుంచి కేక వినిపించింది. టెలిగ్రామ్, ఎస్ సుబ్బారావు గారికి టెలిగ్రామ్ అంటూ. అంతే, కెవ్వున కేకేసి సయ్యమని గాల్లోకి ఎగిరాడు సుబ్బారావు. 2 అడుగులు గాల్లోకి లేచి దభీమని మామగారి ఒళ్ళో పడ్డాడు. ఆ విసురుకి ఆ మామగారు పక్కనున్న కూతురు మీదికి ఒరిగిపోయారు. ఆ పెళ్లి కూతురు తల్లిని తోడు తీసుకొని మండపం పక్కన అలంకారంగా పెట్టిన అరటి స్తంభాన్ని విరగ్గొడుతూ కింద పడిపోయింది. పెళ్లి కూతురి చేతిలోని కొబ్బరి బోండం గాల్లోకి లేచి పెళ్లి కూతురి వైపు పురోహితుడి మొఖాన ఫెడీమంటూ తగలడంతో ఆయన మొహం అదిరిపోయి వెనక్కు తూలి మండపం పక్కనున్న నీళ్ల బిందెలో తలక్రిందులుగా ల్యాండ్ అయిపోయాడు. క్షణంలో అంతా గందరగోళం అయిపోయింది. భజంత్రీల వాళ్ళు వాయించడం మానేశారు. అందరూ మండపం చుట్టూ చేరారు. తెల్లబోయిన మేమందరం తెలివి తెచ్చుకొని చకచక రక్షణ కార్యక్రమాల్ని చేపట్టాం. మండపం మీదకి ఎక్కి మామగారిని కావలించుకొని వణికిపోతున్న సుబ్బారావు వీపు మీద ఒక్కటి వేసి వాడి చేతుల్లోంచి ఆయన్ని విడిపించాను. మండపం పక్కన పడిపోయిన అరటి స్తంభాన్ని లేపి నిలబెట్టాడు మా పట్టాభి. మొహం బిందెలో పెట్టి శీర్షాసనం వేసి కాళ్ళు ఆడిస్తున్న పురోహితుణ్ణి నడుం పట్టుకొని లేపి నిలబెట్టి ఆయన తల మీద నుంచి బిందె తొలగించారు మా రాంబాబు, శ్యామసుందరం. ఈలోగా నలుగురు చేరి అసలు ఏమైంది ఏమైంది అని ఆరాలు మొదలుపెట్టారు. నాకు డౌట్ వచ్చి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, ఏమిట్రా, ఎందుకలా ఎగిరావు అని అడిగాను. వెంటనే నన్ను కావలించుకొని అయిపోయింది, టెలిగ్రామ్ వచ్చింది అన్నాడు దాదాపు ఫెయింట్ అయిపోతూ. నాకు ఒళ్ళు మండిపోయింది. ఛ, నోర్మై వెధవ, మరీ సన్నాసిలా తయారవుతున్నావు అని 4 తిట్టి పీటల మీద కూర్చోబెట్టాను. ఎవరో వెళ్ళి ఆ టెలిగ్రామ్ అందుకున్నారు. అది గ్రీటింగ్ టెలిగ్రామ్. మేమెంత గుసగుసలాడుకున్నా పెళ్ళికొడుకు టెలిగ్రామ్ అనగానే భయపడి డ్యాన్స్ మొదలుపెట్టాడని అక్కడ చేరిన అందరికీ తెలిసిపోయింది. పెద్దలందరూ పూనుకొని కానియండి, ముహూర్తం మించిపోతోంది అని తొందర పెట్టేశారు. ఆడంగులంతా మండపం మీదకి వచ్చి పడిపోయినవి అన్నీ ఎత్తి వేటి స్థానాలలో వాటిని అమర్చారు. క్షతగాత్రులందరికీ కాఫీలిచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. ముక్కు నోట నీళ్లు కొట్టుకున్న ఆ పురోహితుడు మాత్రం అడ్రస్ లేకుండా ఎటో పోయాడు. కాబట్టి మంత్రాలు చదివే బాధ్యత మొత్తం ఆ రెండో పురోహితుడి మీదనే పడింది. అసలే బెదిరిపోయి ఉన్నాడు మహానుభావుడు. తన కొలీక్కి పట్టిన దురవస్థ తలుచుకొని అదిరిపోతూ పెళ్ళికొడుకుని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తడబడిపోతూ కన్యాదానం సమర్పయామి, మంగళసూత్రం సమర్పయామి, స్థాళీపాకం సమర్పయామి, నాగవల్లి సమర్పయామి అంటూ చకచక 5 నిమిషాల్లో పెళ్లి ముగించి పారేశాడు. అటు పెళ్లి జరుగుతుండగానే మా దగ్గరికి వచ్చాడు పెళ్లివారి తరఫు మనిషి ఎవరో. చూడండి, పెళ్ళికొడుకు టెలిగ్రామ్ అనగానే అలా ఎగిరాడే అని ఆరా తీశాడు. ఏముంది, మా వాడికి టెలిగ్రామ్ పేరెత్తితే భయం అని చెప్పేశాం. ఆయన అంత తేలిగ్గా వదల్లేదు. టెలిగ్రామ్ అంటే భయం, అందులోనూ అలా ఎదిరిపడే భయం ఉండటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అనుమానంగా. లోపల మాకు మొహమాటంగా ఉన్నా పైకి మాత్రం బింకంగా, బాగుంది, ఆశ్చర్యమేముంది, కొందరికి బల్లిని చూస్తే భయం, మరికొందరికి పిల్లిని చూస్తే భయం. ఇక టెలిగ్రామ్ విషయం అంటారా, వాడిని చూసే మీరందరూ ఇలా బెదిరిపోతున్నారు. మా చిన్నతనంలో మా ఇంగ్లీష్ మాస్టారు తంజావూరు శ్రీనివాస్ వెంకటరామయ్య గారు క్లాసులో పాఠం చెప్తూ ఉండగా టెలిగ్రామ్ వస్తే వణికిపోయి మురుగా మురుగా అంటూ ప్రాణాలు వదిలేశారు అని అడ్డంగా దబాయించేశాం. పెళ్లి భోజనాలు అయ్యాయి. మేమందరం వెళ్ళి మా సుబ్బారావు దగ్గర కూర్చున్నాం. ఏమిట్రా అబ్బాయి, ఏం చేస్తున్నావు అని పలకరించాం. ఏదో ఇలా ఉన్నాను, మొత్తానికి ఎలాగైతేనే నా పెళ్ళైపోయింది అన్నాడు ఆనంద బాష్పాలతో. మెల్లిగా అంటావే, బ్రహ్మాండంగా జరిగిపోతేను అన్నాం. ఆనందపడ్డాడు. కబుర్లు మొదలుపెట్టాం. క్రమంగా వాడి మొహంలో ఆ భీతి లక్షణాలు పోయి జీవం చోటు చేసుకుంది. అవునోరే, పొద్దున నేను చేసిన రభసని చూసి
పెళ్లి కూతురు ఏమనుకుందో అన్నాడు సందేహంగా. మొహమొహాలు చూసుకున్నాం మేము. ఆ అనుమానం వాడికే కాదు నాకు వచ్చింది. ఆ సంఘటన తరువాత ఆవిడ వీడి వంక అదోలా చూడ్డం గమనించాను. మేము సమాధానం చెప్పకపోవడంతో వాడి మొహం మళ్ళీ కలతప్పింది. నేను వెర్రి సన్నాసిననుకుందో ఏమిటో కొంపదీసి అన్నాడు భయంగా. ఖచ్చితంగా అనుకునే ఉంటుంది. అయినా నాకు తెలియక అడుగుతాను సుబ్బిగా. టెలిగ్రామ్ అనేసరికి అలా ఎగిరేయటమేనా? బుద్ధి లేకపోతే సరి అన్నాడు ఏ విషయమైనా మొహాన అనేసే పట్టాభి. నా బాధ మీకేం తెలుసురా? నా పొజిషన్లో మీరుంటే అంతకన్నా ఎక్కువ హంగామా చేసేవాళ్ళు. ఇంతకీ ఏమిటో ఆ అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగి ఉంటుందంటారా? అన్నాడు దాదాపు ఏడ్చేస్తూ. నాకు భలే జాలి వేసింది. చాలే ఊరుకో. ఈ కాస్త దానికే నువ్వు చవట వెదవ్వని డిసైడ్ చేసేసుకోవడానికి ఆవిడేం తెలివి తక్కువదా? ఇక ముందు ఎలాగూ మామూలుగా ఉంటావు కదా అని ధైర్యం చెప్పాను. కరెక్ట్. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జాగ్రత్తగా ఉండు. ఈ రాత్రికి బ్రహ్మాండంగా బిహేవ్ చేసి చూడు. ఆవిడ ఇంప్రెస్ అయిపోతుంది అన్నాడు శ్యామసుందర్ నన్ను బలపరుస్తూ. దాంతో రాంబాబుకి హుషారొచ్చేసింది. అవునరా సుబ్బారావు, నేను చెప్పినట్లు చెయ్యి. కవిత్వం పొంగి పొర్లేలా మాట్లాడు. ఆవిడ అందాన్ని పొగుడు. నీలాంటి భార్య లభించడం నా అదృష్టం అను. ఏ మాట మాట్లాడినా రసికత్వం ఒలికిస్తూ మాట్లాడు. ఆవిడ ఐస్ అయిపోతుంది. ఇక చెప్పేదేముంది? నీ జీవితం 3 పూలు 6 కాయలుగా సాగిపోతుంది అన్నాడు ఆవేశంగా. ఆశగా విన్నాడు సుబ్బారావు. ఇంకా ఏమిటో చాలా చెప్పాడు రాంబాబు. రాత్రి భోజనాలయ్యాక నూతన దంపతులని మేడ మీద గదిలోకి పంపించారు. గడగడ వణికిపోతున్న వాడికి ధైర్యం చెప్పి పంపించాం. 5 నిమిషాలు కూడా కాకుండానే ధనామని తలుపులు తీసుకుని విసురుగా వచ్చేసింది పెళ్లికూతురు. మళ్ళీ కలకలం చెలరేగింది. ఇతరుల ద్వారా మాకు తెలిసిందేమిటంటే ఇక ఆ మనిషితో కాపురం చెయ్యను అని కుండ బద్దలు కొట్టేసి చెప్పిందట ఆవిడ. ఉసూరుమని నిట్టూర్చారు వాడి బంధువులు. ఈ నష్టజాతకుడికి పెళ్లి చేయాలనుకోవడం మనదే బుద్ధి తక్కువ అనుకున్నారు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా గదిలోకి పరిగెత్తాం. శూన్యంలోకి చూస్తూ కూర్చున్న సుబ్బారావు మమ్మల్ని చూడగానే మండిపడుతూ రాంబాబు కాలర్ పుచ్చుకున్నాడు. ఈడియట్, నీ సలహా పాటించి ఇలా అన్యాయం అయిపోయాను. కవిత్వం చెప్పు ఐస్ అయిపోతుంది అన్నావు. చెప్పాను, ఐస్ అవ్వలేదు సరికదా, ఫైర్ అయిపోయింది అన్నాడు విసురుగా. వాడిని విడిపించి అసలేమైందిరా, ఏం కవిత్వం చెప్పావు అన్నాను. లోపలికి రాగానే ముందు ఆవిడే పలకరించిందట. వెంటనే గీత, నువ్వు దొరకడం నా రాత అన్నాడుట వీడు. ఓరి నీ మొహం మండ, అదేం కవిత్వంరా అన్నాడు రాంబాబు నిస్సహాయంగా. తర్వాతేమైంది అడిగాడు పట్టాభి. ఏముంది, నన్ను కోపంగా చూసింది. నాకు భయం వేసి నా జీవితం ఒక బండి, దానికి నువ్వే దున్నపోతివి అని కవిత్వం చెప్పాను అన్నాడు. ఓరి నిన్ను తగలయ్యా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? నా జీవిత శకటానికి సారథివి నువ్వు అనరా అంటే బళ్ళు దున్నపోతులు ఏమిట్రా కర్మ అని నెత్తిబాదుకున్నాడు రాంబాబు. ఏదో చట్టుబండలు, అసలే కాళ్ళొనికి నోరెండి నేనేడుస్తుంటే అవన్నీ గుర్తొచ్చి ఏడవలేదు. అయినా నాకు తెలియకడుగుతాను, శకటం అంటే ఏం, బండి అంటేనేం అన్నాడు. శకటానికి బండికి తేడా లేకపోవచ్చు కానీ సారథికి దున్నపోతికి కావాల్సినంత తేడా ఉంది అన్నాడు రాంబాబు చిరాగ్గా. సరే, ఆ తర్వాత ఏమైంది అడిగాను నేను. ఇక అయ్యేందుకేముంది, శోభనం నాడే మీరు నన్ను దున్నపోతూ అంటారా? ఇక ఈ జన్మలో మీ మొహం చూడను అనేసి వెళ్ళిపోయింది అంటూ ఏడ్చినంత పని చేశాడు వాడు. మా వాళ్ళంతా వాడిని తిట్టిపోయడం మొదలెట్టారు. నేను మాత్రం యువతలకు వచ్చేశాను. తిన్నగా పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళాను. నన్ను పరిచయం చేసుకొని వాడి గతమంతా చెప్పాను. చూడమ్మా, మా సుబ్బారావు నువ్వు అనుకున్నట్లు వెర్రివాడు కానీ పొగరబోతు కానీ కాడు. వాడు మంచివాడు. నిజం చెప్పాలంటే వాడిని భర్తగా పొందడం నీ అదృష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ నిర్ణయం మీద వాడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏం నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అని ఆవిడకి ఆలోచించుకునే అవకాశం ఇచ్చి నేను యువతలకి వచ్చేశాను. పాపం సుబ్బారావుకి చివరికి పెళ్లిలో కూడా ఇలా జరగడం నా మనసుకి ఎంతో బాధ కలిగించింది. అంతా సవ్యంగా జరిగితే ఆవిడ మనసు మార్చుకొని మా వాడిని కనికరిస్తే మా ఊరు వెళ్ళగానే గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వాలి అనుకున్నాను మనస్ఫూర్తిగా. ఇక అక్కడే గతి పట్టనుందో.
కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.